ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఫైనల్లీ సార్ హెచ్ఎంపీ వైరస్ గురించి కంగారు పడుతున్న వాళ్ళకి మీరిచ్చే 2, 3 సూచనలు ఈ జాగ్రత్తలు తీసుకుంటే బహుశా ఈ ఏ వైరస్ బారిన పడకుండా మనం జాగ్రత్త పడొచ్చని. ఈ పాటికి అసలు అందరికీ తెలిసే ఉండాలి. నమస్కారం కోవిడ్‌లో మనం పెట్టమంటున్నారు. చాలా ఇదంతా చూసాము, విన్నాము, ఆచరించాం గూడా చాలా మటుకు. సో, మనకి ఇదంతా అలవాటై ఉండాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఒక రకంగా మనం వైరస్ ఇన్ఫెక్షన్స్ ని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాము. బట్ దాన్ని మళ్ళొకసారి రివైజ్ చేసుకుంటే గనక, ఇప్పుడు ఏ ఇన్ఫెక్షన్ అయినా పర్టిక్యులర్‌లీ వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆ కాఫ్ డ్రాప్లెట్స్. అవును. ఎవరికైతే ఇన్ఫెక్షన్ వస్తుందో వాళ్ళు దగ్గినప్పుడు మన దాంట్లో వచ్చే తుంపర్లో ఈ వైరస్ బయటకొస్తుంది. అవును. ఆ తుంపర అనేది ఇప్పుడు కోవిడ్ విషయంలో ఏంటంటే అది ఆ తుంపర సైజుని బట్టి. అది కొంచెం పెద్ద సైజ్ డ్రాప్లెట్స్ ఉంటే అవి దగ్గరలోనే పడతాయి. ఎక్కువ దూరం ప్రయాణించవు. అంటే జనరల్‌గా ఒక 6 ఫీట్ అప్రాక్సిమేట్‌లీ ఈజ్ మనకి సేఫ్ ఆర్ రాదర్ ఆ పెరిమీటర్‌లో ఆ కాఫ్ డ్రాప్లెట్స్ పడతాయి పెద్దయైతే. కొంచెం చిన్న తుంపరైతే కొంచెం దూరం వరకు వెళ్ళొచ్చు. సో, అందులో వైరస్ ఎక్కువ దూరం ప్రయాణించి పక్కన వాళ్ళకి ఈజీగా ఏరోసాల్ ఫార్మ్ అంటారు. సో, అవును. దానివల్ల వేరే వాళ్ళకి ఇప్పుడు మీరు ఇంత దూరంలో ఉన్నా కూడా నేను దగ్గినప్పుడు కోవిడ్ అయితే రావడానికి అవకాశాలు ఎక్కువుంటాయి. అదే హెచ్ఎంపీవీ అయితే అంతగా మనం భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ అది కూడా దాంట్లో ఎంతవరకు ఏదైనా చిన్న యాక్సిడెంటల్ రిస్క్ ఉన్నా కూడా మనం దాన్ని అవాయిడ్ చేయాలంటే మాస్క్. సో, ఎప్పుడైతే మనం పర్టిక్యులర్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళ దగ్గరలో ఉంటే మనం ఆ మాస్క్ ధరించాలి. ఆ డ్రాప్లెట్స్ కింద పడ్డప్పుడు దాంట్లో ఉండే వైరస్‌ని మనం ఏదైనా రకంగా టచ్ చేసి ఒక టేబుల్ మీద దగ్గాము. పక్కన ఇంకోళ్ళు వాళ్ళ టేబుల్‌ని టచ్ చేశారు. దాన్ని మళ్ళా వాళ్ళ ముక్కు దగ్గరో, మూతి దగ్గరో పెట్టుకుంటే అది మళ్ళీ వైరస్ లోపలికెళ్ళే అవకాశం ఉంటుంది. అవును. సో, ఆ కైండ్ ఆఫ్ అంటే హ్యాండ్ హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ముందు ముక్కు ప్రతిసారి మొహానికి ఎప్పుడైనా అప్లై చేయాల్సొచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ శానిటైజ్ చేసుకొని ఆర్ వాష్ చేసుకొని చేయాలి. వాషింగ్ హ్యాండ్స్ ఫర్ అట్‌లీస్ట్ 20 సెకండ్స్ విత్ సోప్ వాటర్ కిల్స్ మోస్ట్ ఆఫ్ ది వైరసెస్. సో, మనం ఎక్కడ బయటికెళ్ళినా కూడా ఫస్ట్ అట్‌లీస్ట్ బిఫోర్ టచింగ్ ద ఫేస్ అండ్ ఆల్ మనం ప్రాపర్‌గా హ్యాండ్ వాష్ చేసుకొని, దగ్గినప్పుడు మనం మినిమమ్ డిస్టెన్స్ అవి మెయింటైన్ చేయగలిగితే అండ్ మాస్క్ ఎప్పుడైతే క్రౌడెడ్ ప్లేసెస్‌లోకెళ్ళి ఎక్స్‌పోజర్‌ని అవాయిడ్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఈస్ ద మాస్క్. మాస్క్ యూజ్ చేయడం. హ్యాండ్ హైజీన్ అండ్ మాస్క్ ఇవి చూసుకుంటే బేసిక్ మనం ప్రిన్సిపల్స్ పాటిస్తే గనక చాలా వరకు ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ కాపాడుకోవచ్చు. హెచ్ఎంపీ మాత్రమే కాకుండా అన్ని వైరస్‌లకి అదే కదా అన్ని సార్. వైరస్‌లకి ఎందుకంటే అదే ఆల్రెడీ సొల్యూషన్. ఇంకా కరోనా వైరస్ ఇంకా ఏదో చిన్న మోతాదులో నడుస్తోంది ఇంకా. అవునవును. అక్కడక్కడ కనిపిస్తున్నాయి కేసులు అవును. అంటున్నారు. ఇప్పుడు నార్మలైజ్ అయిపోయింది అది. అంటే అది కూడా ఒక రకంగా ఇప్పుడు ఫ్లూ వైరస్ ఎన్నేళ్లుగా మనం ఎట్లయితే భరిస్తూ వస్తున్నామో, సార్. అది కూడా దానిలాగానే ఒక కామన్ వైరస్ లాగా భావించొచ్చు. సో అది. మొత్తానికి ఏదేమైనా సార్ కరోనా తర్వాత అప్రమత్తత పెరిగింది అవును. ప్రజలలో. అవును. అవగాహన కూడా పెరిగింది. అండ్ వైద్యుల పాత్ర కూడా చాలా విపరీతంగా పెరిగింది సార్. అవును. బట్ ఐ థింక్ ఈ హెచ్ఎంపీ వైరస్ ని చూసి కంగారు పడొద్దని మీరు చెప్పిన విధానం చాలా మందికి భరోసానిచ్చుంటుంది ఇవాళ. అట్ ద సేమ్ టైమ్ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. పర్టిక్యులర్‌లీ ఎవరెవరికైతే ఇట్లాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉండి కొంచెం వీక్‌గా ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అంటే ఆస్థమాటిక్స్ కానియండి, వేరే రకమైన రెస్పిరేటరీ ఇల్‌నెస్‌తో బాధపడుతున్న వాళ్ళు, ఆర్ ఎనీ అదర్ క్రానిక్ ఎయిల్మెంట్స్‌తో బాధపడేవాళ్ళు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరికైతే ఆ వల్నరబుల్ పీపుల్ ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రం కొంచెం ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రా కేర్‌ఫుల్‌గా జాగ్రత్తలు ఉండాలి. పడాల్సిన అవసరం ఉంది.